హాయ్ అండి. ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను. మన సబ్స్క్రైబర్స్‌లో ఒకళ్ళు "అక్క చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించవా?" అని అడిగారు. సో, వాళ్ళ కోసమైతే చేశాను. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రియా సింపుల్ వరల్డ్. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని, నేను చూపించిన విధంగా లెగ్ పీసెస్ ఉంటాయి కదా! వాటికి ఇలా ఘాట్లయితే పెట్టుకోండి. మసాలా అయితే వాటికి శుభ్రంగా పడుతుంది. సో, ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాక దానిలో కావాల్సిన మసాలా అయితే మనం యాడ్ చేసుకుందాము. ముందుగా పసుపు, కారం మీ స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వాడతాం మేమెప్పుడు. సో, తర్వాత పెరుగు ఇంపార్టెంట్ అండి. పెరుగు వేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అయినా కానీ ఆ ముక్కల్ని మసాజ్ చేసినట్టుగా కలుపుకుంటేనే ఆ మసాలా అనేది పీసెస్‌కి పడుతుంది. సో, అలా అయితే కలుపుకోండి. సో, మూత పెట్టుకొని 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకుందాము. 1 అవర్ అయిపోయిన తర్వాత మీరు దేంట్లో అయితే బిర్యానీ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పాత్రని తీసుకోండి. ఆ పాత్ర తిక్కుగా ఉంటే బిర్యానీ అనేది మాడకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అందులోకి 2 స్పూన్స్ నెయ్యి అండ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ అయితే వేసుకుందాం. కొన్ని ఎక్కువ ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇంకా కొంచెం కలర్ రానిద్దాము. ఈ కలర్ సరిపోతుంది. సో, ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా 1 అవర్. సో, ఆ చికెన్ అయితే వేసేసుకుందాము. అందులోకి పచ్చిమిర్చి, అలాగే టమాటా కూడా ఉండాలి అండి బిర్యానీలోకి. సో, వేసుకొని బాగా కలుపుకుందాము. సో, చికెన్ అనేది 50% అయితే కుక్ చేసుకోవాలి. మిగతా 50% దమ్ పెట్టినప్పుడు కుక్ అవుతుంది. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా అండ్ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవి, నిమ్మకాయని కోసి బద్దలు ఉంటాయి కదా ఆ బద్దలు అయితే వేస్తాను. కొంతమంది నిమ్మకాయ పిండేస్తారు, నాకు అలా ఇష్టం ఉండదు. సో, కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సో, ఇదైతే కుక్ అవుతుంది కదా, ఇది ఒకసారి కలుపుకుందాము. సో, వాటర్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనం 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో అయితే వేసేసుకుందాము. అండ్ ఈ లోపలైతే పెరుగు చట్నీ అయితే చేసుకుందాం. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా పెరుగు అయితే తీసుకొని చిలిమేసుకుందాము. దాంట్లోకి ఉప్పు, కొంచెం వాటర్, అంతే. నాకు పెరుగు చట్నీ తిక్కుగా ఉంటేనే ఇష్టం అండి, వాటర్ ఎక్కువ యాడ్ చేయను. అందులోకి ఆనియన్స్, తురిమిన క్యారెట్ అయితే వేసుకుంటా నేను. కొంచెం కొత్తిమీర వేసుకుంటా. చూసారా తిక్కుగా ఎంత బాగుందో. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తురిమిన క్యారెట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇట్లా అయితే పెరుగు చట్నీ చేసుకుంటా. ఇప్పుడైతే రైస్ అయితే కుక్ అవుతుంది, ఇంకా కుక్ అవ్వాలి. ఇంకా చికెన్ అయితే 50% కుక్ అయిపోయింది. సో, నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. అండ్ రైస్ అనేది ఎలా కుక్ అవ్వాలి అంటే మనం పట్టుకుంటే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. ఈజీగా బ్రేక్ అయిపోతే కుక్ అయిపోయినట్టు అనమాట. అంటే 70% కుక్ అయినట్టు. ఇప్పుడు మన చికెన్ బౌల్ ఉంది కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఆ రైస్ని. చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడేమో దానిపైన 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. అలాగే కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా అలా చల్లుకుందాం. ఇప్పుడు దమ్ పెట్టుకోవాలి మనం. దమ్ పెట్టుకోవాలి అంటే మనము యూజ్ చేయని పెనం ఏదో ఒకటి ఉంటుంది కదా, దోశ పెనం. ఆ దోశ పెనాన్ని పెట్టుకొని దాని మీద
ఈ పాత్ర అయితే పెట్టేసుకొని మూత పెట్టుకొని ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. మా దగ్గర అయితే ఈ బండరాయి ఉంది, సో ఆవిరి పోకుండా అనమాట. పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్, మొత్తం 30 మినిట్స్లో దమ్ అయితే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేయండి, వెంటనే ఓపెన్ చేయకండి. చూసారా, ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా పక్క నుంచి ఇలా పైకి లేపుతుంటే చూసారా, పర్ఫెక్ట్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో సేమ్ రెస్టారెంట్ స్టైలే ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో చికెన్ పీసెస్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో స్టార్టింగ్ నేను చికెన్ బిర్యానీ చేసేటప్పుడు రైస్ దగ్గర నాకు ప్రాబ్లం వచ్చేది. రైస్ కుక్ అయిందా లేదా అని తెలిసేది కాదనమాట. చేయగా 3-4 టైమ్స్ చేయగా పర్ఫెక్ట్ అయిపోయాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, ఎప్పుడు చేసినా సూపర్గా వచ్చింది అనమాట. సో చాలా బాగుంది, ఎప్పుడు చేసినా చాలా బాగుంటుంది. సో నాకు ఇష్టం, నేను చేసే వాటిల్లో నాకు నాన్ వెజ్ ఐటమ్స్ బాగా చేస్తానండి. సో మటన్ బిర్యానీ కూడా బాగా చేస్తాను. మటన్ బిర్యానీ కావాలంటే కూడా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.